ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. బిడ్డ, మీ జీవితం అనంతమైన సంతోషాలతో ప్రారంభమవుతుంది. ఇక నుండి మీరు దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆనందాలన్నీ మీకోసం నిలువ చేయబడింది. చూడు తల్లి, ఎవరికీ ఎప్పటికీ భయపడవలసిన పని లేదు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. చాలా ఆలస్యమైంది అని ఆలోచించకు. కొద్దిగా ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజాయితీనే నిలబడుతుంది. నీవు ఏది ఎంచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది. నీకు పదే పదే చెప్పే విషయం ఒక్కటే. ఎప్పుడూ ఎవరికీ భయపడవలసిన పని లేదని. నీపైన నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకు. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. కష్టకాలంలో ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడు అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని గుర్తించు. సంతోషం ఉన్న కాలాన్ని ఈ సాయి దయగా గుర్తించు. ఈ తండ్రి అభయహస్తం ఎప్పుడూ నీపైనే ఉంటుంది. ఈ తండ్రి చెయ్యి ఎప్పుడూ నీ చేతిని పట్టుకునే నడిపిస్తాడు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తోడుగా, నీడగా ఉంటాయి. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే నీవు చేసిన మంచి పనులు తిరిగి నీకు రెండింతల మంచి ఫలితాలను నీ ముందు ఉంచుతాయి. సాక్షాత్తు ఈ సాయి మీకు తోడుగా ఉండగా ఇక దిగులెందుకు చెప్పు? మీకున్న అవసరాల గురించి పెద్దగా ఆలోచించకండి. అవి సరియైన సమయంలో మీ చేతికి అందుతాయి. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి, నాకు పూర్తిగా తెలుసు. నేను మీ వద్దకు రావడానికి తలుపులు తెరిచి ఉండవలసిన అవసరం లేదు. అలాగే ఏ రూపము నాకు అవసరం లేదు. నీవు నన్ను పిలిచినా, పిలవకపోయినా నా బిడ్డవైన నీవు కష్టంలో ఉన్నావని తెలిస్తే ఏదో ఒక రూపంలో నీ వద్దకు వస్తాను. ముందు నీవు అతిగా ఆలోచిస్తూ కంగారు పడకు. జరగవలసిన సమయం వచ్చేసింది. అన్నీ అవే సక్రమంగా జరుగుతాయి. నీవు కోరుకున్న పనులన్నీ నేను జరిపిస్తాను కదా! ఇక నుండి ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు. నేను నీ బాధను చూస్తూ ఉండడం లేదు అని నీవు అనుకోవద్దు. నీ బాధను నేను చూస్తూనే ఉన్నాను. నీవు దేనికి చింతించవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులలోనైనా మిమ్మల్ని ఒంటరిగా నేను వదలను కదా! నేను ఎప్పుడూ నా బిడ్డల యోగక్షేమాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. ఇక ముందు మీ జీవితాలను ఎలా మలుపు తిప్పుతానో మీరే చూస్తారు కదా! అనంతమైన సంతోషాలతో మీ జీవితం ప్రారంభమవబోతుంది. ఒక్కొక్క ఆనందకరమైన సంఘటనలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ధ్యానం తప్పకుండా చేయాలి. అప్పుడే మీ మనసుకు శాంతిని, తృప్తిని కలిగిస్తుంది. నేను చెప్పే ప్రతి మాటను ఆలకించు. అవి నీకు జీవితంలో తప్పకుండా ఉపయోగపడతాయి. నీ జీవితం ఉన్నత స్థాయిలోకి రావడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఎంతగానో సహకరిస్తాయి కూడా. ఎప్పుడైతే నన్ను మీరు పరిపూర్ణంగా నమ్ముతారో ఆ రోజు నుండి మీ వెంట నేను ఉంటాను. ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను. చూడు బిడ్డా, జీవితం అనేది ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. అప్పులు చేసి షిరిడీకి వచ్చి నన్ను దర్శించుకోమని నేను ఎక్కడా బోధించలేదు. అలా చేయడం నాకు ఏమాత్రం నచ్చదు. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మీరందరూ నా బిడ్డలే. నాకు ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు. నా మీద నమ్మకంతో నీ మనసులో కాస్తంత చోటు ఇవ్వు చాలు. ఇక నీ బాధ్యతలన్నీ నా భుజాన వేసుకొని నిన్ను నేను ముందుకు నడిపిస్తాను. నిద్రలేని రాత్రులను అస్సలు గడపకు. భక్తితో నన్ను ఒక్కసారి తలుచుకో. ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తాను. నీవు నన్ను ఎంత హృదయపూర్వకంగా నమ్ముతావో అంత నేను హృదయపూర్వకంగా నిన్ను రక్షించుకుంటాను. నీవు చేయవలసిన మంచి పనులు పూర్తిగా చెయ్యి.
దేనికి భయపడవలసిన పని లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ముందు మనసును స్థిరంగా ఉంచుకో. నా పైన పూర్తి భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉండు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీకు కాపలాగా నేను ఉన్నాను. నేను చెప్పే ప్రతి మాట ఒట్టి మాటలు కావు. ఈ బాబా మీకు ఇస్తున్న రక్ష. నేను మీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటాను. నా మాటకు పూర్తిగా కట్టుబడి ఉంటాను. నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు పూర్తిగా అందించేంత వరకు నా రక్ష నీకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది. నేను చెప్పే ఈ సందేశం నా బిడ్డలందరికీ అభయహస్తం లాంటిది. మీకు మంచి జీవితాన్ని అందించడం పూర్తిగా నా బాధ్యత. ఈ సాయి పైన విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యండి. అన్నింటా విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.